స్వాగతం, సుస్వాగతం. మహత్తరమైన ఈ అద్భుత యాత్రకు మీ అందరికీ మా స్వాగతం. మీ జీవితంలో మీరింతకుముందు చేసిన యాత్రలన్నింటికంటే ఇది అత్యంత విశిష్టమైనది. ఎందుకంటే ఈ యాత్రలో మీరు దివ్య జ్ఞానంతో కూడుకున్న అనుభవాన్ని పొందబోతున్నారు. ఇంతకుముందు మీరు చేసిన యాత్రలన్నీ ఈ భూగోళానికే పరిమితం. కొందరు వ్యక్తులు చంద్రమండల యాత్రలు కూడా చేసి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు చేయబోతున్న ఈ యాత్రలో పంచభౌతికమైన హద్దులన్నింటినీ అధిగమించి మీ అంతరాళాల్లోని ఆత్మకు దగ్గరగా వెళ్లబోతున్నారు. మరో క్షణంలో మీరు పంచతత్వాలకతీతమైన బ్రహ్మ మహాతత్వానికి దగ్గరగా చేరుకోబోతున్నారు. ఈ అపురూపమైన ప్రయాణంలో మొదటగా సంపూర్ణతకు సమీపంగా చేరుకున్న ఓ యుగపురుషుణ్ణి కలవబోతున్నారు. ఆదిదేవ యుగపురుషుడు ఈ జ్ఞానమార్గంలో పురోగమించడానికి మీకవసరమైన రాజయోగ శిక్షణ కూడా మా సంస్థ మీకు ఇవ్వబోతుంది. అంతేకాదు, ఈ సంస్థ ఓం మండలి నుండి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంగా ఎలా రూపాంతరం చెందిందో మీకు వివరించబోతున్నాం. రండి, ఈ అద్భుత యాత్రకు మీకు మరోసారి స్వాగతం, సుస్వాగతం. మీకీ యాత్రలో మానవాళికి అమృతమైన సంజీవిని లభిస్తుంది. ఆదిదేవ, మొట్టమొదటి యుగపురుషుడు 2500 సంవత్సరాల మానవజాతి చరిత్ర పుటలను తిరగేస్తే కొందరు విశేషమైన స్త్రీ పురుషులు తమ తమ భావనలు, కర్మలను ఆధారంగా చేసుకుని చరిత్రలో విశేష స్థానాలను ఏర్పరచుకున్నారు. ఈ చరిత్రలో వివిధ దేశాలను శతాబ్దాల తరబడి పరిపాలించి శాసించిన రాజులు, చక్రవర్తులు ఉన్నారు. ఇదే చరిత్రలో తోటి మానవులను తమ బోధనలతో ప్రభావితం చేసి వారిని భక్తి మార్గంలో నడిపించిన ధర్మగురువులు ఉన్నారు. అంతేకాదు, మానవ సభ్యతా శైలినే మార్చి సంస్కరించి చరిత్రనే మలుపు తిప్పిన మహామేధావులు ఉన్నారు. ఇంకా పరిశీలిస్తే మానవకోటిని హింసా మార్గాల్లో దించి వారిని విషపూరితం చేసిన వారితో పాటు మనుషులందరిలోనూ దయా ప్రేమలను పెంపొందించి వారిని అహింసామూర్తులుగా తీర్చిదిద్దిన మహనీయులు ఉన్నారు. ఇలా వారందరూ చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొంది రాణించినప్పటికీ వారిలో ఏ ఒక్కరూ సంపూర్ణ స్థితిని చేరుకోలేకపోయారు. ఈ విధంగా గడిచిపోతున్న కాలగమనంలో కొన్ని దశాబ్దాల క్రితం ఎంతో ఉన్నత వర్గంలోని ఓ కుటుంబంలో సంపూర్ణతను చేరుకున్న ఓ మహానుభావుడు ఉద్భవించాడు. తన తనువు, మనస్సు మరియు భావనలపై పూర్తి నియంత్రణ కలిగి తన శ్రేష్ఠ భాగ్యాన్ని తన చేతులతోనే రచించుకున్న మహనీయుడాయన. విశ్వప్రేమ మరియు సౌభ్రాతృత్వమే సత్యమైన ధర్మమని తాను ఆచరిస్తూ ప్రచారం చేయటమే కాక ఈ శిక్షణలను మనస, వాచ, కర్మల ద్వారా దర్శింపచేసిన గొప్ప ఆధ్యాత్మికవేత్త ఆయన. ఆనాడు మానవాళికి ఆయన ప్రసాదించిన కాంతి పుంజమే నేడు విశ్వం నలుదిశలా వ్యాపించి మహిళల ద్వారా నడిపించబడుతున్న ఓ గొప్ప ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకున్నది. నేటి ప్రపంచంలో ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఆ విశ్వవిద్యాలయం పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. స్వయంగా భగవంతుడైన ఆ నిరాకార పరమాత్ముడే ఆయన్ని తన సాకార మాధ్యమంగా చేసుకుని ఆయన ద్వారా అనేకులైన జిజ్ఞాసులకు బాహ్య భ్రష్ట ప్రపంచం యొక్క అజ్ఞానాన్ని దూరం చేయటానికి జ్ఞానాన్ని బోధించటం మొదలుపెట్టారు. అప్పటి వరకు దాదా లేఖరాజుగా ఉన్న ఆయన పేరును ప్రజాపిత బ్రహ్మగా మార్చారు. అప్పటి నుండి ఆయన ఈ సాకార ప్రపంచంలోని మానవాత్మలకు అలౌకిక తండ్రిగా మారారు మరియు మహాత్ములందరికీ ఆదిదేవుడు, యుగపురుషుడు అయ్యాడు. సంపూర్ణతను చేరుకోవడం అసాధ్యమని ఏ ఒక్కరూ అనకుండా ప్రజాపిత బ్రహ్మ స్వయం సంపూర్ణంగా మారి ప్రతి మానవుడు సులభంగా ఆచరించగల విధానాన్ని బోధించడం ద్వారా చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. ఆది నుండి ఆయనను అనుసరిస్తున్న ఎందరో బ్రహ్మకుమారులు
తమ పవిత్ర కార్యాచరణలో భావి చరిత్ర పుటలన్నిటినీ బ్రహ్మబాబా ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో నింపబోతున్నారు. రండి, మనం వారి అడుగులో అడుగు వేస్తూ వారిలోని మహోన్నతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1876వ సంవత్సరం భవిష్యత్తులో ఎంతో మహిమాన్వితమైన సంవత్సరంగా నిరూపించబడబోతోంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఓ విశేషమైన బాలుడు జన్మించాడు. తరువాత కాలంలో అతడు ప్రారంభించిన ఆధ్యాత్మిక క్రాంతియే మున్ముందు విశ్వ పరివర్తనకు సంక్రాంతిగా మారబోతూ ఉంది. సింధు ప్రాంతంలో ఖూమ్చంద్ కృపలానీజీ కుటుంబంలో ఈ ప్రతిభావంతుడైన బాలుడు జన్మించాడు. ఆ బాలునికి లేఖరాజ్ అని నామకరణం చేశారు. ఆ బాలుని వ్యక్తిత్వం అతి సుందరమైనది, ఆకర్షణీయమైంది. అతని ముఖంలో కనిపించే దివ్యత్వం చూసేవారికి దైవత్వపు అనుభూతి కలిగేది. బాల్యావస్థలో ఆ బాలుడు గడిపినది సాధారణ జీవితమే అయినప్పటికీ చాలా సుందరంగా, సౌమ్యంగా, చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. ఆ దివ్యమైన గుణాల వల్లనే అతనిని అందరూ ఇష్టపడేవారు. ఆయన చిన్నప్పటి నుండి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. ఆయన చిన్నప్పుడే కన్నతల్లి దేహం చాలించింది. ఆయన సరిగ్గా యవ్వనంలో అడుగుపెడుతుండగా ఓ దీర్ఘకాల వ్యాధితో ఆయన తండ్రి కూడా మరణించారు. తండ్రి మరణానంతరం ఆయన తన సోదరుని ధాన్యం దుకాణంలో పనిచేయటం మొదలుపెట్టారు. లేఖరాజ్ బీదసాదలకు ఉదారంగా సాయపడుతూ వ్యాపారం చేస్తుండేవాడు. అతని ఉదార బుద్ధి సోదరునికి నచ్చలేదు. అందువలన ఇద్దరూ వేరుపడ్డారు. జీవనభృతి కోసం లేఖరాజ్ ఓ వ్యాపారం మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత ఆయన బొంబాయి వెళ్లి వజ్రాల వ్యాపారం నేర్చుకున్నారు. వ్యాపారంలో ఆయన నీతి, నిజాయితీ, నిర్మోహమాటం మరియు బాగా శ్రమించే తత్వాల మూలంగా అతి తక్కువ సమయంలోనే ఆయన మంచి వజ్రాల వ్యాపారిగా ప్రసిద్ధి పొందారు. అనేక మంది రాజులు, మహారాజులు, బ్రిటిష్ వైస్రాయ్ లాంటి అధికారులు, ఉదయ్పూర్ మహారాజు కుటుంబాలు, నేపాల్ రాజకుటుంబాల్లాంటి అత్యున్నత స్థాయిలోని వారందరూ ఆయన వద్ద వజ్రాలు కొనుగోలు చేసేవారు. ఆయన స్వచ్ఛమైన వ్యాపార శైలి వలన ఎంతటి రాజభవనాలలోకైనా, రాణివాసాలలోకైనా ఎట్టి ఆంక్షలు లేకుండా నేరుగా ప్రవేశం ఉండేది. ఆ విధంగా వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన కొద్ది కాలానికే ఆయనకు యశోద అనే పేరుగల కన్యతో వివాహం జరిగింది. ఆమె ఆయనకు తగ్గ సహధర్మచారిణిగా జీవించింది. కొంతకాలానికి ఆయన కుటుంబం వృద్ధి చెందసాగింది. ఆయన కుటుంబ సభ్యులు, మిగిలిన పరివారము అంతా ఆయనను దాదా అని గౌరవంగా పిలుచుకునేవారు. ఆయన తన దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తిని ఎంతో గౌరవంగా చూడటమే కాక అతి ప్రేమగా వ్యవహరించేవారు. ఆయనకు దయాగుణంతో పాటు దానగుణం కూడా అబ్బడంతో ఆర్థికపరమైన ఇబ్బందులలో ఉన్న వాళ్లకు ఎంతో పెద్ద పెద్ద మొత్తాలలో దానం చేస్తూ ఉండేవారు. లేఖరాజ్ దాదా మహిళలను పురుషులతో పాటు సమానంగా గౌరవించేవారు. ఒకరోజు చిత్రకారుడైన ఓ మిత్రుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చేస్తున్నట్టుగా చిత్రించిన ఒక చిత్రాన్ని దాదాకు బహుకరించారు. అది ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. వెంటనే ఆ చిత్రాన్ని మిత్రునికి తిరిగి ఇచ్చి లక్ష్మీనారాయణులిద్దరినీ సరిసమానంగా చిత్రించి తీసుకురమ్మని సూచించారు. ఆ సమయంలో దాదా పెద్ద ధనవంతుడైనప్పటికీ ఎంతో నిస్వార్థంగా ప్రవర్తించేవారు. ఆయన మనసంతా ప్రతి ఒక్క ఆత్మ పట్ల దయా దాక్షిణ్యాలతో నిండి ఉండేది. ఎంత పనివత్తిడిలో ఉన్నా ప్రతిరోజూ ఎంతో కొంత సమయం వెచ్చించి ఏకాంతంగా సాగర తీరానికి వెళ్లి విశ్వాత్మలందరి శ్రేయస్సు కొరకు ఈశ్వరుణ్ణి ప్రార్థించేవారు. ఆయనకు 60 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఆర్థికంగా ఇంకా బలపడాలనే ఉద్దేశ్యంతో మరో 4 సంవత్సరాలు వ్యాపారం కొనసాగించాలని నిశ్చయించుకొన్నారు. కాని తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు దాదాకు తెలియకుండానే ఆయన మానసిక స్థితి ఈ బాహ్య ప్రపంచానికి అతీతంగా మారిపోసాగింది. ఆయన అంతరంగంలో విశేషమైన అనుభవాలు ప్రారంభమయ్యాయి. ఏకాంతంలో మాత్రమే ఆయనకు ఆనందంగా ఉండేది. ఒకరోజు దాదా బొంబాయిలోని తన నివాస గృహంలో పెద్దల ప్రవచనాలు వింటూ ఉండగా ఆయనకు అద్భుతమైన అనుభవం కలిగింది. అప్పటి నుండి ఆయన మనస్సు ఆధ్యాత్మిక వైపు మళ్లసాగింది. బాబా క్రమేపీ తాను దేహమనే భ్రాంతిని మరిచిపోసాగారు. అలాంటి అవస్థలోనే బాబాకు మొదటిసారిగా భగవాన్ శ్రీ మహావిష్ణువు యొక్క
దివ్య సాక్షాత్కారం కలిగింది. ఈ అనుభవాన్ని బాబా తన గురువుగారికి వివరిస్తుండగా, గురువుగారి ముఖంలో కనిపిస్తున్న భావాలను బట్టి ఈ రకమైన అనుభవాల గురించి ఆయనకేమీ తెలీదని, ఇలా దివ్య సాక్షాత్కారాలు కలిగించడం ఆయన శక్తికి మించిన పని అని అర్థమైంది. ఇలాంటి దివ్య సాక్షాత్కారాలు కలిగించగలిగేది కేవలం పరమాత్ముడైన ఆ ఈశ్వరుడొక్కడికే సాధ్యమని దాదా తెలుసుకున్నారు. కొంతకాలం తర్వాత దాదా బెనారస్కు వెళ్లారు. ఎప్పటిలాగే ఆయన తన మిత్రుని ఇంట్లో ఉన్నారు. అక్కడ దాదాకు నిరాకార శివపరమాత్మ సాక్షాత్కారం జరిగింది. అంతేకాదు, ప్రపంచం మొత్తం నాశనమైపోతున్నట్టు రకరకాల దృశ్యాలు కళ్లకు కనిపించాయి. ఆ దృశ్యాలలో పెద్ద అణుబాంబుల ప్రయోగం ప్రపంచం మొత్తం నాశనమైపోతున్నట్టు కనిపించింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆ వినాశన దృశ్యాలలో అణుబాంబులతో పాటు హైడ్రోజన్ బాంబుల ప్రయోగమూ జరిగింది. కాని ఆ కాలంలో అప్పటికి ప్రపంచంలో ఎవ్వరూ అలాంటి బాంబు కనిపెట్టలేదు. సైన్స్ సాంకేతిక పరంగా అంత అభివృద్ధి చెందలేదు. అంతేకాక ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, అగ్ని ప్రమాదాలు, కుంభవృష్టి, భూకంపాలు కూడా తోడై అతి భయంకరంగా సృష్టి వినాశనం జరిగిపోతున్నట్టు కూడా కనిపించింది. ప్రజలు నలుమూలలకు రక్షణ కోసం పరుగులు తీస్తున్నారు. ఈ విధమైన వినాశకర దృశ్యాలు కనిపించిన తరువాత దాదాకు వ్యాపారం మీద ఎలాంటి మక్కువ, కోరికే లేకుండా పోయాయి. దాంతో తన భాగస్థులతో భాగస్వామ్యాన్ని తెంచేసుకుని వ్యాపారాన్ని విరమించుకున్నారు. ఒకరోజు దాదా తన బంధువైన మూల్చంద్ మరణాన్ని చూశారు. అంతేకాదు, మృత్యువు అంతిమ స్థితి యొక్క అపూర్వ దృశ్యాన్ని కళ్లారా చూశారు. మూల్చంద్ ఆత్మ శరీరం వదిలే ముందు భృకుటి నుండి పాదాల వైపు ప్రయాణించి తిరిగి పాదాల నుండి భృకుటిని చేరుకుని భృకుటి ద్వారా బయటకు వెళ్లిపోయినట్లుగా కనిపించింది. ఈ విధమైన అనుభవం తరువాత సరిగ్గా వారం రోజులకే మరోసారి దాదాకు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య సాక్షాత్కారం జరిగింది. అందులో స్వయంగా శ్రీ మహావిష్ణువు దాదా లేఖరాజుతో ఇలా చెప్పారు: శ్రీహరి విష్ణుం చతుర్భుజం, అనగా నేనే విష్ణువును, చతుర్భుజుడను. నేనే కాదు, నీవు కూడా నాలాగే విష్ణు చతుర్భుజుడవే అని చెప్పారు. అంతేకాదు, ఆ తరువాత శ్రీకృష్ణుని సాక్షాత్కారం కూడా కలిగింది. అప్పటి నుండి దాదా జీవితంలో గొప్ప మార్పు సంభవించింది. ఆనాటి నుండి దాదా పూర్వంలా లేడని అందరికీ అర్థమవసాగింది. దాదా స్వయంగా ఈ శరీర అస్తిత్వం నుండి దూరమవసాగారు. ఒకరోజు దాదా తన గురువుగారి వద్ద కూర్చొని ప్రవచనాలు వింటున్నారు. కాసేపయ్యాక దాదా అకస్మాత్తుగా లేచి పక్కనే ఉన్న గదిలోనికి వెళ్లిపోయారు. అది చూసిన ఆయన కోడలో ఆశ్చర్యంగా ఆయన వెనుకనే ఆ గదిలోనికి వెళ్ళింది. అప్పటికే గదిలో కూర్చొని ఉన్న దాదా కళ్ళు ఎర్రబారిపోయాయి. ఆ కళ్ల నుండి ఎర్రటి కిరణాలు ప్రసరించడం కనిపించింది. అగమ్యగోచరంగా చూస్తూ నిలబడిపోయిన ఆమెకు లీలగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటలు దాదా నోటి నుండే వస్తున్నాయి. కాని అవి తనకు పరిచితమైన దాదాస్వరం కాదు. ఎవరో ఆయన ద్వారా మాట్లాడుతున్నారని ఆమెకు అర్థమైంది. అలా ఆయన నోటి నుండి వెలువడుతున్న ఆ మధురమైన పదాలు మొదట చిన్నగా మొదలైనా పోనుపోను స్థాయి పెరిగి స్పష్టంగా వినిపించసాగాయి. నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం శివోహం, ప్రకాశస్వరూపం శివోహం శివోహం, అనగా ఆనందస్వరూపాన్ని నేనే, జ్ఞానస్వరూపాన్ని నేనే, నేనే శివుణ్ణి, నేనే ప్రకాశస్వరూపాన్ని అంటూ పలుకుతున్న దాదాజీ కళ్ళు క్రమేపీ మూతలు పడిపోయాయి. కాసేపటికి తేరుకుని కళ్ళు తెరిచిన దాదా కోడలితో చెప్పసాగారు: అక్కడ ప్రకాశవంతమైన వెలుగుంది, అందులో ఏదో శక్తుంది. అక్కడంతా దివ్యత్వం తొణికిసలాడుతుంది. అక్కడ అందరూ సంతోషంగా కనిపించారు. అందరూ సిరి సంపదలతో ఓలలాడుతున్నారు. శాంతిమయమైన ఓ దివ్య ప్రపంచాన్ని చూశాను. అంతేకాదు, అక్కడున్న దేదీప్యమానమైన ఆ ప్రకాశం నాతో ఇలాంటి ప్రపంచాన్ని నువ్వు తయారు చెయ్యాలి అని చెప్పింది. ఆ వెలుగే తనకై తాను నిరాకార శివపరమాత్మను అని స్వయంగా పరిచయం చేసుకుంది. ఈ పాత అపవిత్ర ప్రపంచ వినాశనం తరువాత అతి పవిత్రమైన నూతన స్వర్ణమయమైన ప్రపంచాన్ని ఈ భూమి మీద స్థాపించవలసిన బాధ్యతను
నా మీద పెట్టినట్లు విశదపరిచారు. ఈ అపూర్వమైన దివ్య సంఘటన గురించి దాదా బందుకోటి మొత్తానికి తెలిసిపోయింది. ఆ పవిత్ర జ్ఞానాన్ని దాదా ద్వారా తెలుసుకోవడానికి అందరూ రావడం మొదలుపెట్టారు. అలా వస్తున్నవారికి కూడా దాదాతో పాటు శ్రీకృష్ణ భగవాన్ సాక్షాత్కారాలు, ప్రపంచ వినాశన దృశ్యాలు, నూతన ప్రపంచ సాక్షాత్కారాలు కలగడం మొదలయింది. చాలా కొద్ది కాలంలోనే పట్టణమంతా ఈ సమాచారం తెలిసిపోయింది. ఎందరో స్త్రీ పురుషులు ఈ సత్సంగానికి రాసాగారు. ఈ సత్సంగం ఓం మండలి అనే పేరుతో ప్రసిద్ధికొచ్చింది. ఈ సత్సంగంలో ప్రతి ఒక్కరూ ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఓంకారం యొక్క వాస్తవిక స్థితిలో లీనమయ్యారు. ఓం మండలి అప్పటి వరకు మహిళల పట్ల జరుగుతున్న హింసాత్మక సంఘటనలను నిరోధించింది. అంతేకాదు, మండలి సభ్యులైన స్త్రీ పురుషులందరూ ఎంత ధనికులైనా తమ ఆడంబరాలను వదిలి అతి సాధారణంగా జీవించడం మొదలుపెట్టారు. ఈ కారణంగా ప్రజలందరికీ ఓం మండలి పట్ల గౌరవాభిమానాలు పెరగసాగాయి. ఓం మండలి సత్సంగానికి అందరూ తమ తమ పిల్లలను నిరభ్యంతరంగా పంపించసాగారు. ఈ సత్సంగానికి వచ్చే బాలికలలో ఓ విశేషమైన బాలిక ఉంది. పేరు రాధ. తరువాత కాలంలో ఆ కన్య ఓం రాధగా, మమ్మగా పేరు తెచ్చుకుంది. ఎంతో బుద్ధిమంతురాలైన రాధ మండలి కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడమే కాక ఎంతో నియమనిష్టలతో జీవితం గడుపుతుండేది. ఓం మండలి ప్రసాదించే జ్ఞానమే సర్వశ్రేష్టమైనదనే సత్యాన్ని తెలుసుకున్న రాధ తన పూర్తి జీవితాన్ని ఓం మండలికి సమర్పించుకుంది. ఈ సత్సంగం క్రమక్రమంగా వృద్ధి చెంది పవిత్రమైన ఓ దైవీ స్కూల్గా రూపాంతరం చెందింది. బాబా ఓం రాధను ఆ స్కూల్ యొక్క సంచాలకురాలిగా నియమించారు. బాబా ఈ కన్యలందరితోనూ ఓ ట్రస్టును ఏర్పాటు చేసి తన ఆస్తిపాస్తులన్నిటినీ ఈ సత్సంగాభివృద్ధికే సమర్పించారు. దినదినాభివృద్ధి అవుతున్న ఈ మండలిని చూసి ఓర్వలేని కొందరు దుర్మార్గులు మండలి అభివృద్ధిని అడ్డుకోవాలని రకరకాల దుష్ట ప్రయత్నాలకు ఒడిగట్టారు. ఓం మండలికి హాజరవుతున్న మాతలను, కన్యలను అడ్డుకుని వారిని శారీరకంగా, మానసికంగా హింసించసాగారు. అంతేకాక ఓం మండలి నివాసును చుట్టుముట్టి రాళ్లు విసరటమే కాక ఆ భవనాన్ని తగులబెట్ట ప్రయత్నించారు. మరికొందరు ఓం నివాస్పై కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ కేసు పరిష్కారం మమ్మా ద్వారా జరగడం విశేషం. శివపరమాత్మ ఆజ్ఞానుసారం 1950లో ఓం మండలి 400 మంది విద్యార్థులను కరాచీ నుండి మౌంట్ ఆబూకి తరలించటం జరిగింది. అప్పటి నుండి ఓం మండలి పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంగా మార్చబడింది. పాండవ భవన్ దీనికి ముఖ్య కార్యాలయం. ఇక్కడే బ్రహ్మబాబా తన శేష జీవితాన్ని పురుషార్థం మరియు సంపూర్ణతను చేరుకునేందుకు వినియోగించారు. విశ్వవిద్యాలయ స్థాపన జరిగిన కొత్తలో బాగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఎంత కఠిన పరిస్థితులెదురైనా నైతిక విలువలతో సంపన్నుడైన బ్రహ్మబాబా తన పవిత్ర సిద్ధాంతాలను ఏమాత్రం చెక్కుచెదరకుండా కాపాడుకోగలిగారు. బ్రహ్మబాబా అద్భుతమైన నిర్వాహకుడు. ఆయన ప్రతి వ్యక్తిని ఎంతో గౌరవించడమే కాక మరెంతో ప్రేమగా చూసుకునేవారు. తోటి మనుషులందరినీ ఆధ్యాత్మిక దారిలో నడిపించి అందరినీ పవిత్రులుగా తయారు చేయడానికి ఎంతో శ్రమించేవారు. 80 సంవత్సరాల వయసులో కూడా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఈశ్వరీయ సేవలోనే అతి ఉత్సాహంగా పాల్గొనేవారు. విశ్వవిద్యాలయం ఎంతో అభివృద్ధి దిశలో నడుస్తుండగా బ్రహ్మబాబాకు తన జీవితం సంపూర్ణ స్థితిని చేరుకునే సమయం ఆసన్నమైనట్లు అర్థమయింది. 1969 జనవరి 18వ తేదీ రాత్రి బాబా తన అంతిమ ప్రవచనాన్ని ఇచ్చారు. అందులో బాబా పిల్లలకు నిరాకార, నిర్వికార, నిరహంకారులు కమ్మని సందేశం ఇచ్చారు. నిరంకార రూపంలో అనుభవాలను పొందుతూ వికారాలను, అహంభావాన్ని, దేహాభిమానాన్ని వదిలిపెట్టమని ఉద్బోధించారు. రాత్రి ప్రవచనం తరువాత కొద్ది క్షణాలకే తన శరీరాన్ని త్యజించారు. బాబా చివరి క్షణాలలో ఈ సంస్థ కార్యభారాన్ని ఈశ్వరీయ సేవలో అప్పటికే ఎంతో అనుభవాన్ని పొందిన దాదీ మన్మోహిని, దాదీ ప్రకాశమణిగార్లకు అప్పగించారు. బ్రహ్మబాబా ఎంతో హృదయ సౌశీల్యం కలిగినవారు. తన చుట్టూ ఉన్న ఇంత పెద్ద పరివారాన్ని, అందరు విద్యార్థులను ఎంతో అభిమానంగా, ప్రేమగా చూసుకునే బ్రహ్మబాబాకు మానవ సంబంధాల విషయంలో ఎంతో వైరాగ్యం కూడా దాగి ఉండేది.
అందుకే ఇంతమంది పిల్లలు ఇంతటి బంధాన్ని కలిగి ఉండి కూడా ఏ రకమైన ఆకర్షణలకు ప్రేమకు బంధించబడకుండా ఇంత తేలిగ్గా శరీరాన్ని వదిలేయగలిగారు. శరీరంలో ఉండి చేయవలసిన కార్యనిర్వహణ అంతా చేసి ఇప్పుడు ఉన్నతమైన ఆకార రూపంలో స్థితి పొందారు. బాబా ఇప్పుడు దైవ రూపంలో ఈ విశ్వసేవ చేసే శక్తి నింపుకున్నారు. బాబా ఇప్పుడు దివ్యధామం నుండి పరమాత్మతో పాటు ఈ విశ్వం కొరకు ప్రేమ, శాంతితో కూడిన పవిత్ర కిరణాలను ప్రసరింపచేస్తున్నారు.